స్థానిక ఎన్నికల్లో బీసీలకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు. ఏపీ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు అయితే చేసింది. వాటికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం 55కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34%, అర్బన్లో 33.1% రిజర్వేషన్లు చర్చించడం అక్కడ కల్పించడంతో పాటు మేయర్ల ఎన్నికలకు ప్రత్యక్ష పద్ధతిలో వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 13 జడ్పీటీసీలను జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 28 జిల్లాలకు పరిషత్లుగా ఏర్పాటు చేయబోతున్నారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో అక్షత్ గ్రీన్ టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారనమాట. ఇక బీసీ విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్, ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర అయితే వేసింది. సో ఈ విధంగా అనేక విషయాలు కేబినెట్లో అనేక కీలక విషయాలు చేశారు. దురదృష్టం ఏంటంటే జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు ఇస్తున్నారు, కానీ ఉన్న ఉద్యోగులకు పెన్షనర్లకు మాత్రం ఈ కేబినెట్ మీటింగ్లో మాత్రం చేదు వార్తలే ఎదురైనాయని చెప్పుకోవచ్చు. సో మంచి నిర్ణయాలు చేశారు, కానీ ఉద్యోగ స్వామ్యానికి మాత్రం అన్యాయం అయితే జరిగింది అనుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.